మేజర్గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్య. అది నాకు తెలుసులేరా గుండు సుదర్శనం. నానమ్మా నీకెలా తెలుసు? ఆ శుక్రుడు మన కృష్ణే కదా, మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా. శుక్రుడి మిత్రగ్రహం బుధుడు. ఆ బుధుడు 3వ స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు. ఇదిగా అత్తయ్య, రాబోయే ఘడియల్లో మన ఇంటి ఆనందం వెళ్లి విరుస్తుందంటే నమ్ము. అమ్మా, ఎవరో అడుక్కోడానికి వచ్చినట్టున్నాడు, తర్వాత రమ్మని చెప్పవే. అమ్మా, ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా. ఎమ్మెల్యే పుచ్చప్పవా? మీరు మా ఇంటికి? ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ నమ్మా. నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు. శైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరమై ఎంతో ఫీల్ అవుతున్నారు, మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు. అంతే, మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా. మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా? మా ఏడుపేదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళిరండి. అలా పంపించేస్తావేంటి అత్తయ్య? వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా. అరే బాగుండు తెలుసుకోనా అన్న, ఈ చెప్పు. అరే ఏంటమ్మా, కళ్ళు పోతాయమ్మా, పెద్దోళ్ళమ్మా. మీరు చెప్పులు తొడగడం ఏంటి సార్? అమ్మా, నేను ఈ ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా. నేను మీకోసం ఏమైనా చేయగలను చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దమ్మా. నీ కాళ్ళకి కూడా చెప్పులు తిరుగుతా. ఒరే ఫిష్, ఆ పిల్లలకి చెప్పులేపించరా. నువ్వేంటి బుట్ట పట్టుకుని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి. కొంచెం కాలు కింద పెట్టమ్మా. అలా బలవంతంగా నెట్టేస్తావేంట్రా? కాలు ఇరిగిపోయిందిరా. వేరే జతలుంటాయి కదా ఇంకా. మంచిదన్నా మరి. కాళీ అమ్మా, అమ్మ కాళీ అమ్మా, వేసుకోమ్మా. అమ్మా అన్నా, పాప కాలు ఇవ్వట్లేదన్నా. ఏమ్మా, డిజైన్ నచ్చలేదా? ఓల్డ్ సిటీ నుంచి ఇన్ని మెటీరియల్ తెచ్చావమ్మా, అవి వేసుకున్నావంటే తడతల్లాడిపోతాయి కాళ్ళు. నాకేం వద్దు. మరేం కావాలి నీకు? మెడికల్ సీట్. మీరు విన్నది కరెక్టే, మెడికల్ సీటే కావాలి. హే క్రిష్, when did you come? Hey Puchappa, when did you came, man? Right now. Even I came right now. Oh, you also right now? Yes, right now. Let's go for a personal talk. Yes, yes. What a coincidence, man. What a great man you are. రాజా, ఇవాళ రేపు మెడికల్ సీట్లు చాలా కాస్ట్లీ. ఈ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడుతుందా నీకు? అమ్మా బంగారు రాజా, లాగేద్దామనే. ఇచ్చే రాజా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కదా, చేయండి. వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానేనే కదా మీ ఆలోచన. కంటిన్యూ. అది ఏ పని కాదు రాజా. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మళ్ళీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడితే అప్పుడు ఇది ఇచ్చేస్తాను. కరెక్టే రాజా, కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా. అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. వ్యూ కౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ కొందాం. ఏం చెప్పినావా? ఇప్పుడు యూట్యూబ్ లో పెడదామనా? కోట్ల మంది చూస్తారు. అదేమన్నా పవన్ కళ్యాణ్ టీజర్ అనుకున్నావరా? మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా? అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా? నా దరిద్రం మొఖంరా, బయటకు వస్తే నాశనం అయిపోతాను రా. రాజా, ఆ తెప్పలేదో మేమే పడతాం. ఈ కుర్చీ ఏంటి సార్? మెడికల్ సీటు ఆల్రెడీ అయిపోయినాయిగా. అందుకే ఇది తెచ్చాం కదా. కంఫర్ట్ గా ఉండదు, అయినా పాప అడ్జస్ట్ అవుతుంది. కుర్చీ క్లాసులో వేసి కూర్చోబెట్టండి, పాపకు పాఠాలు చెప్పండి. సార్, మేనేజ్మెంట్ కోటాలో సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు. ఈ లక్ష్మీదేవిని, చదువుల తల్లి సరస్వతిని మీ చేతిలో పెడుతున్నాం. మెడిసిన్ పూర్తి చేయించి మెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి. గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రా సార్. సీటే కొన్నాం, బంగారం కొనలేమా? ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు? మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు, చాలా థ్యాంక్స్. అరే సీట్ నేను ఇప్పితే థ్యాంక్స్ వాడికి చెప్తుందేంట్రా? చూడు, బాగా చదివి డాక్టర్ అవ్వు. అదిగో సీట్ ఇప్పించినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. ఏంటి, దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా? అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా అంటుంది కదా, కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పిస్తాం. క్లాస్ కి టైం అయింది, గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఏం శైలు, ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నారు? మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం. చాలా చాలా థ్యాంక్స్. వస్తాను. బాబు మంచి మూడ్ లో ఉన్నాడు. ఒక సూపర్ పార్టీ ఇచ్చి మంచి పెగ్గేసి పెన్ డ్రైవ్ లాగేసుకుందాం. గో బాబు బంగారం. 1 minute. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా. అవునా?
మా రౌడీలతో ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు మొన్న పర్సనల్ దాబాలా సాయంత్రం దావతిస్తున్నానా? అబ్బే నాకు రాజా అలాంటివన్నీ- రాజా 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 నో అనొద్దు రాజా. ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా. సరే ఇప్పుడు చెప్పండి సార్ నేనేం చేయాలో. ఇది నా సిచ్యువేషన్. చూడు కృష్ణ, అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మల్లేష్ని అరెస్ట్ చేసి నిజం చెప్పించడం ఒకటే మార్గం. కానీ అదంతా ఈజీ కాదు. ఎమ్మెల్యే పుచ్చప్ప ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలియంది కాదు. సెంట్రల్ లెవెల్లో ఫోన్ చేయించి ఈజీగా బయటికి తీసుకొచ్చేస్తాడు. ఈ కేసు కోసమైనా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పుచ్చప్పనే వాడాలి కృష్ణ, వేరే మార్గం లేదు. ఓకే సార్, ఐల్ డూ మై బెస్ట్. గో హెడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. నమస్కారం ఎమ్మెల్యే గారు. రాజా ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం. ఇది మాత్రం ఇవ్వవు. మీరేదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా, సాటిస్ఫై కాల. అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్తో దించి పారేశా. హలో స్కూల్ పిల్లలు, కాలేజీ పాపలు, వంటింటి పిండి గారు రావాలి, ఆప్తులు వచ్చారు. అన్నా. బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు. ఏయ్, డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి. సూపర్, ఆ, రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి. ఫంటాస్టిక్. మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి. ఓ అబ్బా. ఆ? బామ్మ గారికి ఐఫోన్ 6s లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ తీసుకోండి. ఇది నాకెందుకండి? బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు. చాటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రాజా వీళ్ళ ఆనందమే బాబా ఆనందం, బాబా ఆనందమే నా ఆనందం. నా ఆనందం ఏంటో బాబు తెలుసు. నేనంత ఆనందంగా లేనే. ఎందుకు లేవు? నిన్న కాలేజీ సీటు, ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా? బామ్మగారు, మొన్న మీ మనసులో ఏదో కోరిక ఉందని చెప్పారు కదా, అదేంటో చెప్పండి, తీర్చేస్తారు. బామ్మగారు మీకేం కావాలో చెప్పండి. చెప్పండి అమ్మా, మీ కోరికలు తీరుస్తాం కదా. ఇల్లు చాలా పాతపడిపోయింది. పెంకులన్నీ పెగ్గులేపిద్దాం. దూలాలన్నీ విరిగిపోయి కొత్త చేపిద్దామమ్మా. ఎంతో అక్కర్లేదు. అమ్మా ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించావనుకో 10 తరాలకి మాకు పనికొస్తుందా? అబ్బా చేసేమ్మా. అరే ఆగానా, నువ్వు తలుచుకుంటేంత ఏంట్రా తలుచుకునేది? అరే పేద వృద్ధనారి కావాలంటే ఇంత పప్పు అడగాలి, ఇంత పులిహారం అడగాలి, ఒక నేత చీర అడగాలి. 30 కోట్లేంటిరా? నా ఇల్లే 3 కోట్లు లేదురా. ఏమా నీకు మానవత్వం ఉందా? ఎక్కించు రాజా, యూట్యూబ్ లో ఎక్కించే రాజా. బామ్మ, మనకు ఫ్యాంటసీలు వద్దు కానీ వీళ్ళ నాన్నగారు మీ బంధువులు అందరికి నచ్చేలా ఒక కోరిక చెప్పండి. అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఓణీలు ఫంక్షన్ చెయ్యాలి. బామ్మగారు ఇది కదా కోరికంటే. రే కంచెళ్ళి 5 పట్టు చీరలు, 25 మందితో క్యాటరింగ్, 100 మంది పూలు, మామిడి తోరణాలు, దీంతో ఫినిష్ చేయటమే. అంత సింపుల్ గా ఎలా ఒప్పుకుంటాను? నీ కూతురు ఓణీల ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి. అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు తెలుసా? ఆ కిక్కే కదా నాకు కావాలి. నాకు ఇది కదా కావాలి. నువ్వు అది సాటిస్ఫై చేయి, నేను ఇది సాటిస్ఫై చేస్తాను. ఖాయమేనా? అమ్మతోడు అమ్మతోడు నాయకు చూడమాకమ్మా, అడు చూడు. నాన్న, చిన్న చెల్లి ఓణీల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు. నువ్వు ఉంటే చాలా బాగుంటుంది నాన్న. ఎలాగైనా రావడానికి ట్రై చేయి. అలాగే అమ్మా. చెప్పరా తమ్ముడు, ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, రిలేటివ్స్ అందరి దగ్గర వెతికావనా? ఎక్కడా దొరకలేదు. వాడిని ఎలాగైనా పట్టుకుంటావు. వదలొద్దు. సరే అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సంతకాలు పెడుతున్నారండి. శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టుండడు. సార్ దీని మీద ₹1,00,000 చెక్క ఎవరికి రా? మెజిషియన్ అంట సార్. హాయ్ గైస్, దిస్ ఈస్ మ్యాజిక్ మంగమ్మ. వీడు వాళ్ళకం చూస్తుంటే వేయించిన పండుగ చేసుకునేలా ఉంది.
1116 తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు. మ్యాజిక్ చేయడానికి వచ్చాను. అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. చిచ్చి, ఇదెవరిది? చండాలంగా వాసన వస్తుంది. నీదే. నాదా? డేయ్, ఏంట్రా అందరూ నా వెనక చూస్తున్నారు? ముందు నన్ను చూసుకుని ఏంట్రా? అమ్మా, నాదే. నాకేదో డౌట్ వేస్తుంది. అంత నమ్మసక్యంగా లేదే. మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెడ్డి మాయం చేయండి. ఓకే. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. ఏంట్రా? వీడికి చెడ్డీ లేదా? ఈ పొట్టివాడికి అసలు మ్యాజిక్ రాదు, ఏమీ రాదు. ఇదేంటి పుట్టి ఎలాస్టిక్, మరి కింద క్లాత్ ఏది అడుగుతున్నాడుగా చెప్పరా. అవునన్నా, పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదన్నా, అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగిలా వేసి. చాలా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యువర్ సూపర్, యువర్ నాట్ ఆర్డినరీ, యువర్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.